హాయ్ అండి. ఏపీ పీజీ సెట్ 2024కి సంబంధించి వన్స్ అలాట్‌మెంట్ రిలీజ్ చేసిన తర్వాత కాలేజ్‌కి ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాల్సి ఉంటుంది అనేది క్లియర్‌గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కంపల్సరీ అయితే ఇప్పటి నుంచి అయితే మీరు రెడీ చేసేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. ఏపీ పీజీ సెట్‌కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్‌లో వెంటనే షేర్ చేస్తూ ఉంటాను. అయితే మనకి ఏపీ పీజీ సెట్ 2024కి సంబంధించి ఎవరికైతే సీట్ అలాట్ అవుతుందో, పలానా కాలేజీలో సీట్ అలాట్ అవుతుందో, సో మీరు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఇప్పుడు మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏపీ పీజీసెట్ 2024కి సంబంధించి అంటే 2023, 2024కి సేమ్ ఇవే అన్నమాట. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కాలేజీలో ఇవే డాక్యుమెంట్స్ అడుగుతారనేది చెప్పలేము. మాక్సిమం ఇవే ఉంటాయి. అండ్ ఏయూ కాలేజీకి సంబంధించి, ఎస్‌వియు కాలేజీకి సంబంధించి టోటల్‌గా నేను యాడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ స్టార్టింగ్ చూసుకున్నట్టయితే మనకి ఏపీ పీజీ సెట్ హాల్ టికెట్ జెరాక్స్ కాపీ అనే 2 సెట్స్ అనేది కంపల్సరీ క్యారీ చేసుకోండి. ఓకేనా? సో ఈ యొక్క వెబ్‌సైట్‌లో కూడా ఉంటుంది. హాల్ టికెట్స్ అనైతే జెరాక్స్ తీసుకోండి. ఇంకా ఏపీ పీజీ సెట్ ర్యాంక్ కార్డ్ అనేది కూడా 2 సెట్ జెరాక్స్ కాపీ అనేది తీసుకోండి. అలాగే సీట్ అలాట్‌మెంట్ జెరాక్స్ కాపీ అనేది కూడా 2 సెట్స్ అనైతే తీసుకోండి. అండ్ జాయినింగ్ రిపోర్ట్ అనేది కూడా ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా 2 సెట్ జెరాక్స్ కాపీ అనేది అండ్ 10th క్లాస్ జెరాక్స్ కాపీ అనేది కూడా దీంతో పాటు అంటే అన్ని జెరాక్స్ కాదు ఒరిజినల్స్ క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ 2 సెట్ జెరాక్స్ కాపీ అనేది కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు వెరిఫికేషన్ అని చెక్ చేస్తుంటారు. మిగతా సర్టిఫికెట్లు మీ బ్యాక్ అయితే ఇచ్చేస్తారు. గుర్తుపెట్టుకోండి ఒరిజినల్స్ అన్ని కూడా సబ్మిట్ చేయొద్దు. ఓకేనా? కౌన్సిలింగ్ అంతా కూడా అంటే కౌన్సిలింగ్ అంతా పూర్తయిన తర్వాత ఒరిజినల్ సబ్మిట్ అని చేయండి. అండ్ ఫీజ్ పేమెంట్ కూడా బెటర్ అప్పుడే చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇంకా మనకి ఇంటర్ సర్టిఫికేట్ జెరాక్స్ కాపీ అనేది కూడా 2 సెట్స్ అనేది ఇది ఒరిజినల్ అండ్ జెరాక్స్ ఈ రెండు క్యారీ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఒరిజినల్ 2 సెట్ జెరాక్స్ అండ్ మనకి డిగ్రీ పీసీ అండ్ సిఎంఎం కానీ లేదా ఓడి ఉంటే ఓడి జెరాక్స్ కాపీ క్యారీ చేసుకోండి. అండ్ మనకి 10th డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఈచ్ 2 కాపీ అనేది 2 సెట్స్ అనేది తీసుకోండి. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే స్టూడెంట్ ఆధార్ కార్డ్ అనేది కూడా క్యారీ చేసుకోండి. అలాగే మదర్ ఆధార్ కార్డ్ అనేది కూడా క్యారీ చేసుకోండి. అలాగే మదర్ బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ ఏదైతే ఉంటుందో అంటే మనకి మీ యొక్క మదర్ అకౌంట్ కనబడేలాగా ఐఎఫ్ఎస్సి కోడ్ కనబడేలాగా ఇవన్నీ కూడా మీ మదర్ ఫస్ట్ పేజ్ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి. మాక్సిమం ఎస్బీఐ కానీ ఏ బ్యాంక్ అయినా ప్రాబ్లం లేదు. ఎస్బీఐ యూనియన్ ఏ బ్యాంక్ అయినా పర్లేదు. మీ మదర్ది ఏదైతే బ్యాంక్ ఉందో అది ఫస్ట్ పేజ్ అనేది జెరాక్స్ తీస్తారు. ఇంకా మనకి కవర్ అనేది అంటే ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక కవర్ అనేది వాళ్ళు ఇస్తారు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఒక ఫైల్లో పెట్టుకోండి మీరు. ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అని అయితే 4 అని అయితే ప్రొవైడ్ చేశారు. మాక్సిమం 6 కానీ 7 కానీ అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీకు అక్కడ అప్లికేషన్ ఇస్తారు, అందులో అంటిస్తారు. తర్వాత మనకి చాలా ఉంటుంది. 7 అయితే మినిమం తీసుకోండి. ఓకేనా? 4 కానీ 7 ఓకేనా? అండ్ వీటితో పాటు మనకి ఆంధ్ర యూనివర్సిటీలో గమనించినట్టయితే మనకి ఇక్కడ కింద చూసుకోవచ్చు డిగ్రీ మార్క్ లిస్ట్స్ అన్ని కూడా మెమో ఏవైతే ఉంటాయి అవి కూడా మనకి అడుగుతున్నారు, ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ అన్ని కూడా ఆల్రెడీ చెప్పాను. అండ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది కూడా మనకి కొంతమంది కాలేజెస్ అయితే అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి ఒరిజినల్ కూడా అడుగుతున్నారు. ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆల్రెడీ చెప్పాను కదా. ఇంకా ఫీజు అనేది మీరు పే చేస్తామంటే పే చేయండి, లేదా లాస్ట్లో పే చేసుకోండి కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత. ఓకేనా? మీ ఫీజు పేమెంట్ చేసేటప్పుడు ఆ ఫీజు రిసిప్ట్ అనేది కూడా మొబైల్లో సేవ్ చేసుకొని పక్కన పెట్టుకోండి, లేదా జెరాక్స్ కాపీ అనేది తీసుకోండి. ఇంకా రేషన్ కార్డు, ఆధార్ కార్డు అనేది కూడా కావాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు మీది అండ్ మీ యొక్క ఫాదర్ది అండ్ మీ యొక్క మదర్ది ఇవన్నీ కూడా క్యారీ చేసుకోండి. ఇవి మనకి మ్యాక్సిమం ఇవే అడుగుతారు. ఇంకా దీని మించి ఇంక ఎలాంటివి కూడా అడగరు. ఒరిజినల్ 2 సెట్ జెరాక్స్ కాపీస్ అన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఓకేనా? ఒరిజినల్స్ అయితే తర్వాత ఇద్దుగానే అయితే వాళ్ళు అడిగితే ఇద్దు కానీ లేదా లాస్ట్లో ఇద్దు కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి మాత్రమే సబ్మిట్ చేయండి. ఓకేనా? కొన్ని కాలేజెస్లో అయితే 2 సెట్స్ అడుగుతున్నారు, కొన్ని కాలేజీలో 4 సెట్స్ అడుగుతున్నారు. సో డిపెండ్ అపాన్ కాలేజెస్లో ఉంటాయి కాబట్టి మినిమం 2 to 4 సెట్స్ అనేది తీసుకొని పక్కన పెట్టుకోండి. ఓకేనా? సో ఈ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఏమైనా మీకు ఏమైనా తెలియకపోతే, ఏమైనా డీటెయిల్స్ మీకు తెలియకపోతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దానికి సంబంధించి కూడా మీకు రిప్లై అయితే ఇస్తూ ఉంటాను. సరే బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.